ఆరుగురికి తీవ్ర గాయాలు. వాడరేవు మెడికల్ కాలేజ్ వద్ద ఘటన. చీరాల టైర్ పేలి కారు బోల్తా పడడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన చీరాల మండలం వాడరేవు మెడికల్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం గుంటూరు తెనాలి ప్రాంతానికి చెందిన 9 మంది యువకులు వాడరేవు సముద్ర స్నానానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వాడరేవు మెడికల్ కాలేజీ సమీపంలో చేరుకునేసరికి కారు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోహిత్ నాయక్ 19, అజర్ 18 అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ కార్తిక్ 24 అనే మరో యువకుడు మృతి చెందాడు. కాగా మరో 6గురికి గాయాలు కావడంతో ఏరియా వైద్యశాలలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో మన వాడరేవు తిరుగురాళ్ళ కొత్త హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. గుంటూరు నుంచి సుమారు 9 మంది యువకులు AP26 AR 1111 ఇన్నోవా కారులో మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చీరాల బీచ్కి వచ్చారు, వాడరేవు బీచ్కి. అక్కడ స్నానాలు అవి చేసుకుని 5 గంటల సమయంలో వాడరేవు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అని అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడరేవు వైపు బయలుదేరారు. యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పైపులు కొట్టుకుంటా పోవడం, తర్వాత దాంట్లో ప్రయాణం చేసిన పిల్లలు బయట పడిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు అక్కడే చనిపోయారు. మనం బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను, కార్తిక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి చేసే సమయంలో చనిపోవడం జరిగింది. మిగతా దాంట్లో మొత్తం 9 మంది ఉన్నారు. 3 చనిపోయారు, 5 దెబ్బలు తగిలింది. తర్వాత ఇంకొక ప్రాణేష్ అనే అబ్బాయికి ఎటువంటి దెబ్బలు లేవు. ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నాము. చీరాల రూరల్ సిఐ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ, గాయపడిన వాళ్ళందరినీ కూడా మనం చీరాల ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత చనిపోయిన వారిని మనం హాస్పిటల్లో భద్రపరచడం జరిగింది. కేసు దర్యాప్తు